రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మూధోల్ మండలం బ్రహ్మణ్ గ్రావ్ గ్రామంలో నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పెట్టుబడి సాయం కోసం ప్రతి సంవత్సరం 2 దఫాలుగా రైతు బంధు, చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా పేరిట 5 లక్షలు అందజేస్తోందని తెలిపారు. వ్యవసాయ సమస్యలు పరిష్కారం కోసం రైతు వేదికలను నిర్మిస్తోందని తెలిపారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు. సమితి అధ్యక్షులు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి హరితారంలో భాగంగా ముధోల్ మండలము, ముధోల్ నియోజకవర్గము బ్రాహ్మణ్ గ్రామంకు రావడం జరిగింది. ఇక్కడ మొక్కలు నాటి మరి రైతు వేదిక 22 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన రైతు వేదికను మనము ప్రారంభోత్సవం చేసుకున్నాము. రైతులు ఒక దగ్గర కూడి మాట్లాడుకోవాలంటే ఎక్కడ కూడా స్థలం లేకుండే, ఇప్పుడు రైతు వేదిక వచ్చిన తర్వాత వాళ్ళకు అక్కడ ఏఈఓ ప్రతిరోజు వచ్చి అక్కడ ఆఫీసులో కూర్చోవడము, ఆ ఏఈ దగ్గరికి పోయి సలహాలు తీసుకోవడము, ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంటకు ధర ఉంది, అవన్నీ సూచనలు సలహాలు ఇవ్వడానికి ఏఈఓ గారు ఉంటారు. కాబట్టి మరి మనము ఈ రైతు వేదిక ద్వారా మంచి ప్రయోజనాలు రాబో రోజులలో జరుగుతాయి. ఇప్పటికే మరి గ్రామంలో ఉన్నటువంటి పచ్చదనము, పరిశుభ్రత గురించి రామరెడ్డి సర్పంచ్ గారిని, మరి కలెక్టర్ గారు, అధికారులందరూ కూడా, లోకల్ బాడీ మరియు అడిషనల్ కలెక్టర్ గారు కూడా వారు కూడా ఇక్కడంతా గ్రామంలో చూడడం జరిగింది. ప్రస్తుతం అయితే గ్రామాలన్నీ కూడా మంచి ఇక్కడ ప్లాస్టిక్ కానీ లేకుండా, చెత్త లేకుండా, చెట్లు ఉండడానికి 85% కంటే ఎక్కువ చెట్లు మరి బతికించుకోవడము, మరి నిధులు గ్రామ పంచాయతీకి ఇచ్చే నిధులు ఈ ఊరికి 1,50,000 ప్రతి నెల వస్తున్నాయి. దాంట్లోకి వెళ్ళి 10% నిధులు పచ్చదనం కొరకు ఉపయోగించాలి. అంటే 15,000 రూపాయలు చెట్ల కొరకే ఖర్చు పెట్టాలి. ట్యాంకర్ ఉంది, దాని ద్వారా మరి నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రేపు రాబో రోజులలో బాగా చెట్లు పెరిగి మంచి పరిశుభ్రత ఉంటే మనకు ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చేవి కూడా రావు. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. మనకి కరోనా తప్ప ఇక వేరే దాంతో మనకి ఎక్కడ భయం లేదు. మునుపటంత జబ్బులు, అటువంటి జ్వరాలు కానీ ఏం లేకుండా పోతున్నాయి. ఎందుకంటే పరిశుభ్రత చేయబట్టే ఈ దోమల ఎక్కడ కూడా మళ్ళీ వృద్ధి కాకుండా ఎక్కడెక్కడ కట్టుదిట్టం చేస్తున్నాం. కాబట్టి సర్పంచులు, ప్రతి ఊరికి సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ కూడా బాధ్యత ఉంది. ఆ విధంగా సర్పంచులు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి మన అన్ని గ్రామాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనము నిన్న పంచాయరాజ్ మంత్రి గారు రావడం జరిగింది. వారు కూడా అక్కడ మంచిర్యాల జిల్లా నుంచి నిర్మల్ వరకు కూడా వారు కూడా చూడడం జరిగింది.